మలయాళ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో విభిన్న ప్రాజెక్టులతో కనిపిస్తున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోగానే కాకుండా విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా కూడా ప్రయోగాలు చేస్తూ ఒకే ఇండస్ట్రీకి పరిమితం కాకుండా అన్ని భాషల్లో తన ప్రెజెన్స్ని పెంచుకుంటున్నాడు. అయితే ఈ ప్రయాణం ఎలా మారింది? ప్రస్తుతం ఆయన ఏ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు? పృథ్వీరాజ్ కెరీర్ మలయాళ సినిమాలతో స్టార్ట్ అయినా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెంచాడు. లూసిఫర్ తర్వాత దాని సీక్వెల్ L2 ఎంపురాన్, విలయత్ బుద్ధ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా పాన్ ఇండియా వైడ్ అవకాశాలు మాత్రం పృథ్వీరాజ్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. యాంటీక్రిస్ట్ విపిన్ దాస్ డైరెక్షన్లో గురువారియర్ అంబలనాడాయిల్ తర్వాత రెండో ప్రయత్నంగా సంతోష్ ట్రోఫీ లాంటి స్పోర్ట్స్ డ్రామాతో కంటెంట్ ఆధారిత కథలపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. తమిళ్, పాన్ ఇండియా మార్కెట్ కోసం కూడా పృథ్వీరాజ్ వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నాడు. నోబడీ అనే యాక్షన్ ఈస్ట్ థ్రిల్లర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. 2026 జూలైలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఖలీఫా, టైసన్ లాంటి యాక్షన్ సినిమాలతో మాస్ మార్కెట్పై కూడా ఫోకస్ పెంచాడు. జానర్, భాష అనే పరిమితులు లేకుండా ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ మల్టీ లాంగ్వేజ్లో మల్టీ టాలెంట్స్ చూపిస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. తెలుగులోనూ సలార్ సీజ్ ఫైర్లో వరదరాజ మన్నార్ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఇక సీక్వెల్లో కూడా కీలక పాత్ర కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. లేటెస్ట్గా వారణాసిలో పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ కుంభాగా కనిపించబోతున్నాడు. హిందీలో బడే మియే చోటే మియాలో విలన్ గా కనిపించాడు. ఇంకా సర్జమెన్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా తన ప్రెజెన్స్ పెంచుకున్నాడు. అంటే ఒకే సమయంలో 3 ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండటం ఆయన ప్లాన్ గా కనిపిస్తోంది. పృథ్వీరాజ్ కెరీర్ ను చూస్తే ఒకే జానర్ లేదా ఒకే భాషకు పరిమితం కాకుండా మలయాళంలో కంటెంట్ సినిమాలు, తమిళ్లో యాక్షన్ థ్రిల్లర్స్, తెలుగులో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, హిందీలో విలన్ అండ్ క్రైమ్ డ్రామాస్ అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాడు. ఇది స్పష్టంగా ఒక స్ట్రాటజీనా, మార్కెట్ రీచ్ పెంచుకోవడమా? అయితే ఇన్ని ప్రాజెక్ట్స్లో కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది. అన్ని ఇండస్ట్రీలో ప్రెజెన్స్ పెంచుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ స్ట్రాటజీ ఆయన కెరీర్ను మరో లెవెల్కు తీసుకెళ్తుందా? అది రాబోయే సినిమాలే చెప్పాలి.